సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి, కనలేని అంధులకు చూపునొసగి, చెవిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. ఇప్పుడు వారిని ఘనంగా ఆహ్వానిస్తామండి. అలాగే రెవరెండ్ అబ్బి డగ్లస్, స్టేట్ కోఆర్డినేటర్ విశ్వవాణి, వారు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మీరు అక్కడికి వెళ్ళి అలాగనే సాల్వేషన్ ఆర్మీ పాస్టర్ కెప్టెన్ కె నరేంద్ర బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దేవునికి స్తోత్రాలు. మనం కార్యం ఆరంభించుకుందాం. మొదటి ప్రార్థన శాంతయ్య గారు వచ్చి ముందు ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమకరంగా ఈ కార్యం జరగాలని ప్రార్థన చేస్తారు. మనందరం ఏకీభవిస్తాం. తదుపరి ప్రోగ్రాం కొనసాగిద్దామండి. సర్వము సృజించిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరమున్న దేవా, ఆదియు అంతమున దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ఈ రోజునైనా మరి నిన్న సునీలు సృష్ట ఈ ఇరువురి యొక్క వివాహ కార్య విధానంలో నీ సంకల్పం చేత నీ నిర్ణయం చేత ఇది ఏర్పడింది కనుక నీ బిడ్డలను మేమందరమునైనా నీ సాన్నిధ్యంలో వీరిని జతపరచుటకును వీరిని ఏకపరచుటకును మరి మొట్టమొదటిగా నీ ప్రియకుమారుని యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాం. తండ్రి, ముందున్న సమయం అంతటిని చక్కగా మాకు వినియోగపరచండి. నేను ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ దూరపరిచి తొలగించి నీ రక్షణ, నీ కృప, నీ కాపుదల ఇక్కడ అనుగ్రహించి నీ దివ్య నేత్రాన్ని నీ యొక్క బిడ్డలపైన అనుగ్రహించి చక్కగా నైనా మరి నీ యొక్క దైవ నిర్ణయం చేత, దైవ కార్యముల చేత, దైవ సేవకులుగా వచ్చినటువంటి మరి వారందరూ చక్కగా మరి ముందుకు నడిపించటకును తగిన మెలకువ, పరిశుద్ధాత్మ నింపుదల వీరందరికీ దయచేయమని, ఇంకా రానున్నటువంటి నీ ప్రియ బిడ్డలను చేరవచ్చిన బిడ్డలందరినీ
నీ కృపలో నీవే భద్రపరిచి కాచి కాపాడమని మా రక్షకుడు మా విమోచకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. వందనాలయ్య గారు, మీరు కూర్చోండి. ఈ సమయం స్పెషల్ సాంగ్స్ పాడదామండి. క్వైర్ టీం మీరు ఏర్పాటు చేసిన సాంగ్స్ పాడాల్సిందిగా కూర్చున్నాము. వివాహానికి కర్త అయిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వివాహ సంబంధమైన కొన్ని పాటలు పాడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఏ పరిణయ శుభవేళలో స్వాగత కుసుమాంజలి కర్త అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాంజలి. శుభవేళలో స్వాగత కుసుమాంజలి కర్త అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాంజలి. ఈ పరిణయ శుభవేళలో స్వాగత కుసుమాంజలి కర్త అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాంజలి. ఆనందమే సంతోషమే ఆనందమే యేసయ్యలో యేసయ్యలో ఈ పరిణయ శుభవేళలోన స్వాగత కుసుమాంజలి కర్త అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాంజలి. కలకాలము కలతలు లేక చల్లగా ఉండాలని ఆటంకాలన్నిటిని ఎదిరించి ప్రభుకై సాక్షులుగా నిలవాలని కలకాలము కలతలు లేక చల్లగా ఉండాలని ఆటంకాలన్నిటిని ఎదిరించి ప్రభుకై సాక్షులుగా నిలవాలని ఆనందమే సంతోషమే ఆనందమే యేసయ్యలో యేసయ్యలో ఈ పరిణయ శుభవేళలో స్వాగత కుసుమాంజలి కర్త అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాంజలి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వచ్చునన్న వాగ్దానము కృప వీడిపోదులే ఎడబాయని దేవుని వాక్యమే కాధారము. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వచ్చునన్న వాగ్దానము కృప వీడిపోదులే ఎడబాయని దేవుని వాక్యమే కాధారము.
యేసయ్యలో యేసయ్యలో. ఈ సమయం మనము బైబిల్ రీడింగ్ ఉన్నది మన మధ్యలో. సిస్టర్ కే వసంత ముందుకు వచ్చినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు చదువుతారు. తరువాత తబితా నాగరాజు గారు కూడా సిద్ధంగా ఉండండి, మీకు కూడా ఒక వరుస ఇవ్వబడింది. దేవుని నామంలో అందరికీ వందనములు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త జంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాము సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. దేవుని వాక్యము దీవించునుగాక. అలాగే సిస్టర్ తబితా నాగరాజు గారు ముందుకొచ్చి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు చదవాలని కోరుచున్నాం. ఎఫెసియన్స్ 5 చాప్టర్ 22 నుంచి 33 వరకు. స్త్రీలారా, ప్రభువును వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అట్టువలనే పురుషులు కూడా తమ సొంత శరీరుల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన్నును వలనే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. థ్యాంక్ యూ. దేవుడి వాక్య భాగాలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ సిస్టర్స్. బైబిల్ రీడింగ్ మీరు చదివారు. యెరూషలేం ప్రేయర్ ఫెలోషిప్ తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయం ఒక 2 నిమిషాలు నేను మాట్లాడుతాను, ఇంట్రడ్యూస్ మీకు చేస్తాను. వారిని ప్రేమించి విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం ప్రత్యేకత ఏంటండి? ఒక వివాహం. 2 వేరు ప్రపంచాలు ఒక్కటి కాబోతున్నాయి. వేరు దేహములు ఒక్కటిగా చేయబోతున్న తరుణమిది. ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడి పేరట మీకు శుభాలు కలుగునుగాక. నేను చదువుతాను, మీరు గమనించండి. ఎవరితో వివాహం జరగబోతుంది మీ అందరికీ ఈ విషయాలు తెలుసు. ఒకవేళ తెలియకపోతే కనుక తెలుసుకోండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల మండలం మౌలాలి గ్రామవస్తులైనటువంటి బొగ్గుల మధుసూదన్ అండ్ సుజాత గారులకి పుట్టినటువంటి కుమార్తె సుచరితను, అలానే కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం వైమాన్ గ్రామంకి చెందినటువంటి లేట్ విలియం రాజు, లూసీ సరోజా గారులకు పుట్టినటువంటి కుమారుడు నీలం సునీల్కి ఈ దినం వివాహం కానుంది. హల్లెలూయా. ఈ వివాహాన్ని ఆహ్వానించి వచ్చినటువంటి బంధువర్గాలకి, శ్రేయోభిలాషులకు, స్నేహితులకి, మీ అందరికీ వారి తరఫున దైవజనుల పక్షాన మీకు హృదయపూర్వక వందనాలు. అలాగనే వేదికను అలంకరించినటువంటి దైవజనులు పెద్దలందరికీ నా వందనాలు. మరి శ్రేష్టమైన సమయం, వివాహ కార్యక్రమం కాసేపట్లో
జరగనున్నది. అంతా మనం సపోర్ట్ చేయాలి. సమాధానకరంగా ఇది సంతోషకరంగా జరగాలని మీ అంతరంగాల్లో ప్రార్థన చేస్తుండండి. ఒక మాట తెలియపరచబడింది ఏంటంటే, వివాహము అన్నింటికంటే ఘనమైనదిగా ఉండాలి. ఘనమైనదిగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు అది ఘనంగా జరిగించబడాలని. సో చాలా వరకు వివాహాల్లో ఏం జరుగుతుందంటే అంత గందరగోళం ఉంటుందండి. ఒక సంతలాగా ఉంటుంది కదా. అప్పుడే ఎక్కడెక్కడి నుంచి వచ్చే బంధువులు కలుస్తారు. వారు ఏం చేస్తారంటే, నువ్వెలా ఉన్నావు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి మాటలన్నీ ఆడుకుంటారు. అదే టైం కొంతమంది మొబైల్ చూస్తారు. అదే టైం కొన్ని పనులు కలిగి ఉంటారు. అలా ఉండొద్దు. వివాహం అనేది అది ఘనంగా జరిగించాలి. ఘనంగా జరిగించాలంటే బాధ్యత మనందరి మీద ఉంటుంది. వివాహం అనేది ఇది దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క ఏర్పాటై ఉన్నది కదా. ఆదాము వెళ్ళి నాకు పెళ్లి చేయని చెప్పేసి అడగలేదు కదా దేవుడికి. దేవుడే ఒక టైం తీసుకున్నాడు, వీరికి వివాహం జరిగించాలని దేవుడే వివాహం చేశాడు. అలాగన ఇక్కడ దేవుడే జరిగిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది గనుక మనము నిశ్శబ్దంగా దైవజనులు చెప్పుతున్న మాటలు ఏమేమై ఉన్నాయి. ఇక్కడ దైవజనులు చెప్పే మాటలు వారిద్దరికే కాదు, పెళ్ళైన వారికి, పెళ్ళి కాబోతున్న వారికి అందరము గ్రహించాలి. చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. పైగా దేవుడు ఎలాగంటే ఇది ఒక సాదృశ్యం. వివాహం అన్నది రాబోతున్న కాలముల్లో వరుడైనటువంటి యేసుక్రీస్తు తన వధువుని సంగమును తీసుకెళ్లే టైం అక్కడ యుగయుగములు సదాకాలము దేవునితో గడిపే ఆ సన్నివేశాన్ని సాదృశ్యంగా మన మధ్య తెలియపరుస్తున్నాడు. సో ఇట్టి విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. ఇది దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది. దేవునికి మహిమకరంగా ఈ వివాహం జరిగించాలని మరి నూతన యెరూషలేం ప్రేయర్ ఫెలోషిప్ తరఫున నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. ఈ సమయం మనం దైవజనులకు అప్పచెప్తాము. వివాహం యొక్క మెసేజ్ మన మధ్యలో ఇప్పుడు వినిపించబోతున్నారు. మరి అయ్యగారు అబ్బు డగ్లస్ గారు, విశ్వవాణి కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్ మన మధ్యలో ఉన్నారు. దైవజనులు, మంచి అనుభవం కలిగిన వారు, ఎన్నో ఆత్మలను రక్షించిన వారు, సువార్త మిషన్లో పరిచర్య చేస్తున్నటువంటి వారు మన మధ్యలో వాక్యం చెప్పడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. కనుక మనందరము సహకరించాలి. దయచేసి కొద్ది సమయం మీ మొబైల్స్ అవి డిస్టర్బ్ చేస్తాయి, వీలైతే వైబ్రేట్లో పెట్టండి. ఇంపార్టెంట్ కాల్స్ ఏమైనా ఉంటే లేపండి. అలాగని మరీ అంత కఠినంగా ఉండొద్దు. సో సహకరిద్దామండి, అందరము సహకరిద్దాం. దేవుడి ఈ వివాహ కార్యము తన దగ్గరుండి జరిగించాలి. వారి బ్రతుకుల్లో ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించబడాలి. మనందరి బ్రతుకుల్లో ఆశీర్వాదాలు కుమ్మరించబడాలి. దేవుని యొక్క మహిమ మన మధ్యలో ఉండాలి. దేవుని యొక్క కృప, సన్నిధి, క్రాంతి మనందరి మధ్య ప్రాంతమంతా కుమ్మరించబడాలని కోరుకుంటూ మరి అయ్యగారికి అప్పచెప్తాం. అయ్యగారు వచ్చి మనకి పెళ్ళి మెసేజ్ మన మధ్యలో వినిపిస్తారు. సో ఈ శ్రేష్టమైన వివాహ సందర్భంలో మరి ప్రసంగించుటకు మరి కుటుంబ సభ్యులు మధుసూదన్ అన్న, అదే రీతిగా వారి యొక్క ఆత్మీయులు బర్నబాస్ అన్న, ఇజ్రాయెల్ అన్న, వారి మా కుటుంబాన్ని వారు దర్శించి వారు మీరు వివాహానికి మెసేజ్ మీరే ఇవ్వాలి అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇది నా రెండవ వివాహ మెసేజ్. మొట్టమొదటిది కూడా ఇదే వేదిక నుండి నేను బర్నబాస్ గారి యొక్క కుమారుడి వివాహంలో నేను వర్తమానం అందించాను. తర్వాత ఇది రెండవ వివాహము. మరి నేను విశ్వవాణి పరిచర్యలో తెలంగాణ రాష్ట్ర స్టేట్ కోఆర్డినేటర్గా నేను నా యొక్క సేవని జరిగిస్తున్నాను. నా పేరు రెవరెండ్ అబ్బి డగ్లస్. సో నేను దాదాపుగా 25 సంవత్సరములుగా నేను విశ్వవాణి పరిచర్లో సేవ చేస్తున్నాను. ఓవరాల్గా 32nd ఇయర్ ఇది నా సేవ పరిచర్లో. దేవుడు నా 17వ సంవత్సరంలో మరి ప్రభు నేను 15వ సంవత్సరంలో మారు మనసు పొంది 16వ సంవత్సరంలో ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత బాప్టిజం పొందుకొని ఉన్నాను.
17వ సంవత్సరంలో దేవుడు నన్ను సేవ పిలుచుకున్నాడు. ఆ దినం నుంచి నేటి వరకు మరి దేవుడు నన్ను వదిలిపెట్టకుండా తన సేవ పరిచర్లో నన్ను ఘనంగా వాడుకుంటూ ఉన్నాడు. ఈ సమయమందు ప్రత్యేకంగా వధూవరులని నేను అభినందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పాప బి సుచరిత, తర్వాత సహోదరులు ఎన్ సునీల్ గారు. వారు ఇద్దరు కూడా వేరు కుటుంబాల వారు. ఎక్కడైనా కానీ చదువుల్లో లేకపోతే ఇంకా ఇతరత్ర ఇరుగు పొరుగు వారిలో స్నేహం ఉంటుంది, ఒకవేళ బంధుత్వం ఏర్పడుతుందేమో. కానీ వివాహం అనేది అది ఊహించినటువంటి, అంటే మనము ఊహించినటువంటి ఆ సందర్భం అది, అంటే పరిచయం అది. ఎందుకంటే అనాది కాలంలో దేవుడు మరి ఏర్పరిచిన ఈ వివాహ కార్యక్రమము మరి అన్నవాళ్ళు కానీ తర్వాత సునీల్ సోదరు వాళ్ళు కానీ మరి బంధుత్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ వారు సహోదరి ఎవరు అన్న చెప్పిన విధంగా వారు వేరు ప్రాంతాల వారు. ఎప్పుడు కూడా వారు చూసుకొని ఉండకపోవచ్చు నేను అనుకుంటాను. జతపరచబడినప్పుడు మరి వారు ఆ దినం నుండి, అంటే నేటి నుండి దేవుడు తన సంకల్పం చొప్పున ఎంతవరకైతే తన చిత్తంలో జ్ఞాపకం చేసుకుని ఉన్నాడో అప్పటి వరకు వారు ఏక శరీరులై ఒక కుటుంబముగా వారి జీవనాన్ని వారు సాగిస్తూ ఉంటారు. ఇది శ్రేష్టమైన కార్యం. ఎందుకంటే దేవుడు చాలామంది సైన్స్ చెప్తుంది ఏంటంటే మనిషి కోతి నుంచి పుట్టాడు ఇతరత్ర అని చెప్తుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు వారంలో 7 దినాలు 6 దినములు మనకు సృష్టికి కావాల్సిన అన్నీ కూడా సూర్యచంద్ర నక్షత్రాలే కానీ, తర్వాత ఫుల్ వాటర్గా ఉన్నదాన్ని ఒక భాగము భూమిగా చేసి తర్వాత ఏమంటారు నీరుగా ఏర్పరిచినాడు. తర్వాత సృష్టిలో ఉండాల్సినవన్నీ కూడా చెట్లే కానీ పక్షులే కానీ జలరాశులే కానీ ఆకాశ పక్షులు లేకపోతే అన్నీ కూడా దేవుడు అడవిలో నివసించవలసిన యానిమల్స్ అన్నిటిని కూడా దేవుడు తన క్రమము చొప్పున తన చిత్తము చొప్పున తను వాటన్నిటి కూడా ఏమంటారు సృజించినాడు. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. వీటన్నిటిని చూడటానికి, సృష్టిని అనుభవించడానికి, నేను చేసిన కార్యమును మహిమపరచడానికి ఒక వ్యక్తి అవసరం అని దేవుడు ఏం చేశాడంటే మానవుడిని, పురుషుణ్ణి మట్టి ద్వారా, భూమిలో నుంచి మట్టి తీసి మట్టి ద్వారా ఆకారం తయారు చేసి తన యొక్క శ్వాసని తన నాసికారంధ్రంలోంచి వదిలినప్పుడు పురుషుడు జన్మించినాడు. ఇది సత్యం, ఇది బైబిల్ చెప్తా ఉంది, ఇది మనం నమ్మవలసిన ఇది. అందుకే ఏమంటారంటే ఈ మనిషి మట్టిలోంచి పుట్టినాడు. మట్టి ఎందుకు అంటే భూమి అనేది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే మనము అనుభవిస్తున్న సమస్తమును కూడా భూమిలో నుంచి పుట్టినవే. మనం వేసుకుంటున్న బంగారమే కానీ, మనం వాడుతున్న ఇత్తడే కానీ, లేకపోతే రాగియే కానీ, ఇంధనమే కానీ, ఇతరత్ర ఏవైనా కానీ ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ ఐటమ్స్. ఇవన్నీ కూడా మనము వెలపెట్టి కొనుక్కునేటివి. ఇవన్నీ కూడా మరి ఈ యొక్క మట్టిలో నుంచి వచ్చాయి. కాబట్టి పురుషుడు చాలా శ్రేష్టమైన వాడుగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని తర్వాత మరి ఆ యొక్క అధికారము, హక్కు మరి ఎవరికి ఇవ్వలేదు, పురుషుడికి మాత్రమే ఇచ్చినాడు. ఆ తర్వాత మరి మనము వాక్యంలో గమనించినట్లయితే ఆ యొక్క ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి తను ఫస్ట్ సర్జరీ చేశాడండి. ప్రపంచంలో సృష్టిలో మొట్టమొదటి సర్జరీ అంటే అది దేవుడు మానవుడిపై చేసిన సర్జరీయే మొట్టమొదటిది అది. సో ఆ సర్జరీ ద్వారా తన పక్కటెముక, పురుషులకి ఎవరికి కూడా మీరు ఎక్స్రే తీసుకోండి, డాక్టర్స్ ఇంక మెడికల్గా ఉన్న వాళ్ళు అయితే మీకు తెలుసు. ఒకవేళ వాళ్ళు ఎవరు కాకపోయినట్లయితే మీరు ఏమంటారంటే మీరు ఎక్స్రే తీసుకున్నప్పుడు అందులో ఒక పక్కటెముక మనకు ఉండదు. అది ఎందుకు ఉండదు అంటే అది దేవుడు స్త్రీని నిర్మించడానికి అది మన శరీరంలో నుంచి, పురుషుల శరీరం నుంచి అది తీసేసినట్టుగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది.
ఆ తర్వాత దానికి ఏం చేశాడంటే దానికి ఆ మాంసపు ముద్దని అక్కడ ఏమంటారంటే ఫిల్ చేసి మరి అది కనిపించకుండా మరి శరీరంలో ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా దేవుడు దాన్ని మూసివేసినాడు. తర్వాత ఆ యొక్క ఎముక ద్వారా స్త్రీని నిర్మించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్త్రీ ఎప్పుడు కూడా మరి తను ప్రకట ఎముకలోంచి తీసింది కాబట్టి తను ఎప్పుడు కూడా చాలామంది ఏ రిలీజియస్లో అయినా కానీ స్త్రీని ఎడమ వైపుకే నిలబెడతారు. ఎందుకు అంటే తనకు సాటి అయిన సహకారిగా తన ఎముకలో నుంచి తన శరీరం నుంచి తీసిన ఆ ఎముక కాబట్టి తనకి ఎప్పుడు కూడా ప్రక్కనే ఉండాలని మరి పెద్దలు కూడా ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం. వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం అండి. ఎందుకంటే మనిషి జీవితంలో తెలియనివి రెండు ఉంటాయి. ఏంటంటే ఒకటేంటంటే ఎప్పుడు పుడతాడో ఎప్పుడు ఈ లోకం వదిలిపెడిపోతాడు అనేది మనిషికి ఎవ్వరికి కూడా తెలియదు. ఎవరైనా కానీ గ్యారంటీగా నేను పలానా రోజు మా ఇంట్లో ఒక పిల్లోడు పుడతాడు, లేకపోతే ఒక పాప పుడుతుంది, లేకపోతే పలానా రోజు ఇట్లా లోకం వదిలిపెట్టిపోతారని ఎవరైనా కానీ సృష్టిలో ఎవరైనా కానీ మరి ఖచ్చితమైన వాళ్ళు చెప్పగలుగుతారండి. ఎవ్వరు చెప్పలేరు. ఎందుకు అని అంటే అది దేవుడు మరి తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని మన మానవుడితో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి ఏ విషయాలు కూడా తనకు తెలియదు. దేవుడు తన చిత్తం చొప్పున ఇప్పుడు డగ్లస్ అనేది నేను 1993 మా తల్లిదండ్రులకు నేను జన్మించినాను. మధ్యాహ్నం 2:38 నేను పుట్టానని మా రికార్డ్స్లో ఉన్నది. అంత ఖచ్చితంగా మా తల్లిదండ్రులు వాళ్ళు 1972లో మ్యారేజ్ అయినప్పుడు పలానా రోజు నా కొడుకు పలానా టైంకి పుడతాడని వారు ఊహించలే. కొడుకో బిడ్డ పుడుతుందని ఆలోచించి ఉంటారు కానీ మరి పలానా వ్యక్తి పలానా సమయంలో పుడతాడని ఆలోచించలే. కానీ దేవుడు తన చిత్తము చొప్పున తను ఏర్పరిచి మనని మరి ఈ లోకంలో జన్మింపచేస్తున్నాడు. అంతేకాక అయితే మనిషికి బాగా తెలిసింది ఏంటంటే ఒక వివాహం ఒకటే అండి. ఎందుకనంటే పలానా టైంలో నేను మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. మా చెల్లి మ్యారేజ్ 95లో మ్యారేజ్ అయినప్పుడు నేను అనుకున్నాను నా ఇంట్లో మా ఆడపిల్లలు లేరు కాబట్టి నెక్స్ట్ నేనే పెద్దవాడిని, నా పెళ్ళి నెక్స్ట్ ఇయర్ చేస్తారు అనుకున్నాను. రియల్గా నెక్స్ట్ ఇయర్ నా మ్యారేజ్ చేశారు. నాది అంటే నేను అనుకున్నానని చేయడం కాదు, కానీ దేవుని యొక్క చిత్తము మరి నాకు ఆలోచన పుట్టించాడు. మరి దేవుడు తన కార్యాన్ని తను జరిగిస్తూ వచ్చినాడు. బాగా ఏంటంటే వివాహము ఒకటే. పురుషుడు తన మనసుకు నచ్చినట్టుగా అమ్మాయిని చూపించినప్పుడు తల్లిదండ్రులు ఈ అమ్మాయిని మేము చూస్తున్నాము మీరు కూడా చూడండి అన్నప్పుడు అబ్బాయి విషయంలో కూడా మరి అడిగినప్పుడు మరి వారి ఇష్టాలు వారు తల్లిదండ్రులకు తెలియజేసినప్పుడు వారందరూ కూడా ఏకాభిప్రాయం కలిగి వారు మంచి సమాధానమైన మనసు కలిగి ఈ యొక్క కార్యక్రమానికి వారు పూనుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా కీర్తనలు 118:24 చూసినట్లయితే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. సునీల్ తర్వాత సుచరిత వీరిద్దరు కూడా బహుశా లాస్ట్ ఇయర్ ఈ దినంలో మ్యారేజ్ అవుతుంది, పలానా అమ్మాయితో నాకు పలానా అబ్బాయితో నాకు అవుతుందని వారు తలంచి ఉండకపోవచ్చు. బహుశా మరి మధుసూదన్ అన్న వాళ్ళే కానీ అటువైపున ఉన్న తల్లి అయినా కానీ వారు పలాని సమయంలో పలాంటి వీళ్ళతో అవుతుందని ఊహించుండకపోవచ్చు. కానీ దేవుడు అనాది సంకల్పము వారి పట్ల ఉన్నది కాబట్టి మరి దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి తలపెట్టినాడు కాబట్టి ఇరు కుటుంబాల సమక్షంలో ఇరు కుటుంబాల సమాధానముతో ఈ యొక్క కార్యక్రమము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక మరి ఏమంటారంటే మన జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైన ఘట్టాలు. వివాహము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీ 13:4 వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగా మరి ఎంచి ఉన్నాడు. ఆ దినమందు దేవుడు మరి ఆదాము హవ్వలను ఒక కుటుంబంగా ఏర్పరిచినాడు. ఇది అదే విధంగా హెబ్రీ పత్రికల్లో అపొస్తలుడైన పౌలు కూడా తెలియజేస్తున్నాడు. ఏంటంటే సృష్టిలో ఏది అయినప్పటికీ కూడా అందులో ఘనమైన కార్యము మరి వివాహం అని మరి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాక ఎందుకు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదంటే మనుషుడు తన ఇచ్ఛలు లేకపోతే తన యొక్క ఆశలు నెరవేర్చుకోవడానికి చేసుకుంటున్న కార్యము కాదు. అంతేకాక లైంగికపరమైన చింతనలు జరుపుకోవడానికి కాదు, కానీ
వివాహం అనేటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డటువంటి శ్రేష్టమైన కార్యము. ఆది కాండంలో మరి దేవుడు ఆదాము అవ్వని ఏ విధంగా మరి వారు జతపరిచి వివాహం అనే కార్యక్రమాన్ని ప్రారంభించినాడు. వివాహము అన్ని విషయాలు ఘనమైనదిగా అని దానికి దేవుడే ఈ కార్యమును ప్రారంభించినాడు. వివాహం అన్ని విషయాలు ఘనమైనదని చెప్పడానికి రెండో కారణం ఏంటి అని అంటే, వివాహం అనేటువంటిది ఒక వంశానికి ఇది ఒక ఆరంభ సూచకంగా మనం చూస్తూ ఉంటాం. మరి బ్రదర్ సునీల్ గారి వంశము, మరి ఆ వంశంలో మరి మా అమ్మాయి మధుసూదన్న సుజాత అక్క వాళ్ళ కుమార్తెని వారి కుటుంబంలో మరి వారు ఇవ్వడం ద్వారా వారు ఏక శరీరులై ఒక జనరేషన్ని వారు నెక్స్ట్ స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. అంతేకాక మరి ఎందుకంటే బాబు వాళ్ళ తండ్రి ఒక జనరేషన్, వారి తండ్రి ఒక జనరేషన్, ఆ తర్వాత ఒక జనరేషన్. బట్ ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది మాత్రము సహోదరుడు సునీల్ ద్వారా, తర్వాత సహోదరి సుచరిత ద్వారా దేవుడి యొక్క ఘనమైన కార్యాన్ని ఆరంభించబోతూ ఉన్నాడు. మేబీ దేవుడు దీవించి మరి నెక్స్ట్ ఇయర్ మరి వారు సంతానము వారు పొందుకున్నప్పుడు వారి యొక్క సంతానము లేకపోతే వారి వంశము ఆరంభం అవుతుందిగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాక ఈ భూమి నిలిచినంత వరకు ఆ వంశము ప్రారంభమై పోతూ ఉంటుందండి. ఎందుకనంటే ఒక్కొక్క జనరేషన్ వాళ్ళు ఏమంటారు ఆగిపోయినా తరిగిపోయినా కానీ ఒక్కొక్క జనరేషన్ ద్వారా భూమి ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఆ యొక్క వంశము అనేది లేకపోతే వంశం యొక్క పేరు అనేది ఎప్పటికీ వారు నిలబెట్టుకుంటూ ఉంటారు. తర్వాత వివాహము చేసేటప్పుడు పురుషుణ్ణి స్త్రీని దేవుడే చేశాడని వాక్యమే చెప్తుంది. తర్వాత పురుషుని చేసేటప్పుడు దేవుడు తన పోలిక చొప్పున మరి తన స్వారూప్యంలో నరుని చేయదమని తను చేశాడు. అంతేకాక మరి నేల మట్టి నుంచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అనంటే మరి ఇంతకుముందు చెప్పిన విధంగా అనేకమైన ఖనిజాలే కానీ తర్వాత అనేకమైన ఏమంటారు వస్తువులని మనము మరి యొక్క భూమిలో నుండి మనం తీసుకుని ఉంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ ఒక ఏమంటారంటే ఇక్కడ పురుషుని విషయమై ఒక మాట మనం ఆలోచన చేసినప్పుడు రెండు ప్రత్యేకమైన కారణాలు ఇక్కడ ఉంటున్నాయి. ఒకటి, మట్టి అనేటువంటిది భూమి మీద జీవించే ప్రతి జీవరాశికి పోషణ ఇచ్చేటువంటి ఒక ప్రాముఖ్యమైన పదార్థం అది. ఎందుకంటే భూమి ద్వారానే మనం సేద్యం చేసుకొని తర్వాత మనం ఆహారం పండించుకొని తర్వాత అనేకమైనవి మనము తినడానికి మనకి అవకాశము ఉంటుంది. తర్వాత ఒక పురుషుడు మట్టితో చేయబడానికి గల కారణము పురుషుడు వివాహము చేసుకున్న తర్వాత రెండు ఆధిక్యతలు కలిగి ఉండాలి అని దానికి అర్థము. తను పెళ్లి చేసుకుంటున్న స్త్రీకి మంచి పోషకుడుగా తను ఉండాలి. దేవుడు తనకిచ్చిన సంతానానికి మంచి పోషకుడుగా మరి ఉండాలి. అంతేకాక తను తన తల్లిదండ్రుల దగ్గర ఏ విధమైన విలువైన వ్యక్తిగా మరి తను తన తల్లిదండ్రులతో తన కుటుంబంతో తను ఉంటున్నాడో అంతేకాక తన భార్య కూడా తను చాలా అత్యంత విలువైన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క పురుషుడు మరి దేవుని యొక్క మహిమ కొరకై ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మనము ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించి తర్వాత దేవునికి మహిమకరంగా ఆయనకి ఇష్టమైన వారంగా మనం జీవిస్తున్నప్పుడు అప్పుడు దేవుడే ఆ పురుషునికి మంచి పోషకుడుగా మరి తను చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నది. విలువైన వ్యక్తిగా తన కుటుంబంతోనే కాదు కానీ సమాజంలో కూడా మరి తను ఉండగలుగుతాడు. ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి ఈ రెండిట్లో ఏది కొరవడినా కానీ మనలో సంపూర్ణత అనేది విశ్వాసంలో మనం ఉండలేం. ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి, ఎందుకనంటే 128వ కీర్తన చూసినట్టయితే దేవుని యందు భయభక్తి కలిగిన వారు ఈ విధంగా వారు దీవింపబడతారని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. వారిని దేవుడు సియోనులో నుంచి వారిని ఆశీర్వదిస్తానని కూడా దేవుడి యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. తర్వాత మనం ఇంకొక విషయము మనం గమనించినట్లయితే మరి విలువైన వ్యక్తిగా తన కుటుంబంతోనే కాదు కానీ వారి యొక్క ఇన్లాస్ మధుసూదన్ గారి కుటుంబంతో కూడా మరి వారు ఆ విధమైన సత్సంబంధాన్ని వారి కలిగి వారు ఉండాలి. అంతేకాక మరి పురుషుడు తన భార్యని మరి ఎఫెసీ పత్రికలో తెలియజేసిన రీతిగా పురుషుడు తన భార్యని ప్రేమించాలి అని ఖచ్చితమైన మాట అక్కడ రాయబడి ఉన్నది. మనం గమనిద్దాం ఒకసారి 25వ వచనము, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడదైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ జాగ్రత్తగా మరి పురుషుడైనటువంటి సోదరుడు సునీల్ గమనించవలసింది ఏంటంటే, మరి తను తన కుటుంబము, తన తల్లి తండ్రి తోబుట్టుని, తన బంధువర్గాన్ని, రక్త సంబంధికుల్ని వదిలి తను నీకు భార్యగా చేయబడుతుంది. కాబట్టి ఈ దినము నుండి ఆమెకు సమస్తము నీవు మాత్రమే. ఎందుకంటే తల్లిదండ్రులను విడిచి వచ్చినప్పుడు మరి నీవు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవేం చేయాలి అంటే, నీ భార్యలో నీ యొక్క శరీరంలో సగము ఉంటుంది కాబట్టి సమానమైన హక్కు ఇస్తూ ఆమెను ప్రేమిస్తూ ఉండాలి. అదేవిధంగా సుచరిత, నీవు మరి స్త్రీగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, మరి సహోదరుని పట్ల నీవు విధేయత కలిగి నువ్వు ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తున్నది, పురుషుడికి క్రీస్తు శిరస్సు అయిన విధంగా నీకు నీ భర్త శిరస్సుగా ఉంటాడు. కాబట్టి తల భాగము ఎప్పుడైనా కానీ మన బాడీలో ఏ పార్ట్లో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ బాడీ మొత్తం కూడా స్పందిస్తుంది. చిన్న చేతికి చిన్న సూది కుచ్చుకున్నా కానీ, కాలి బొటన వేలి కుచ్చుకున్నా కానీ, పాదంకి గుచ్చుకున్నా, తలలో ఇక్కడ గుచ్చుకున్నా కానీ శరీరం అంతా కూడా స్పందించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీవు నీ భర్తని నువ్వు గౌరవిస్తూ, నీ భర్తకు నువ్వు విధేయురాలై ఉండి, మరి నీ యొక్క అత్త మామ వారి కుటుంబాన్ని నీ సొంత కుటుంబం వల్లే నీవు కూడా చూసుకున్నప్పుడు మరి ఏ విధమైన సమస్యలు రావు. ఎందుకంటే నా తల్లిదండ్రులు నేను చూసుకుంటాను, నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకో అని అంటే అది సరైన విధానం కాదు. ఎప్పుడైతే నువ్వు ఆ కుటుంబానికి నువ్వు కుమార్తెగా లేకపోతే కోడలుగా నువ్వు ఆ కుటుంబానికి వెళ్తావో అప్పుడు ఆ కుటుంబం యొక్క సంపూర్ణమైన బాధ్యత నీదై ఉంటుంది. అదేవిధంగా ఇరువైపున్న తల్లిదండ్రులు కూడా మీరు ఎప్పుడు కూడా మీ యొక్క బిడ్డల పట్ల సరైన సంబంధాలు కలిగి మరి వారిని ప్రేమిస్తూ ఆదరిస్తూ మరి వారి బాగోగులు చూస్తూ మీరు ఎప్పుడైతే వారిని ఆదరించి ముందుకు తీసుకెళ్తారో వారు కూడా సంతోషంగా. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా కొంచెము డిస్టర్బ్ అయితే రెండు కుటుంబాల్లో సమాధానం ఉండదండి. ఆ సమస్య అనేది ఎప్పుడు కూడా రాకూడదు. ఏదైనా కానీ ఇప్పుడు నాకు వివాహమై దాదాపు 27 సంవత్సరాలు. మరి నేనేమంటానంటే, నీ భర్త పట్ల నీకేమన్నా కొంచెము నీకు ఇబ్బంది కలిగితే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. పెద్దవాళ్ళని ఇమీడియట్గా ఇన్వాల్వ్ చేయకూడదు. నేను తప్పు మాట్లాడదు, దయచేసి ఎవరైనా ఇది సరైనది కాదు అని మీరు దయచేసి నన్ను అనకూడదు. ఆలోచన చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు నా కుమార్తె ఉంది, లేకపోతే అన్న మధుసూదన్ కుమార్తెకి ఏదో సమస్య వచ్చి మధుసూదన్ చెప్తే, ఏమైంది నా కూతుర్ని ఇట్లా అన్నవంట కదా అన్నారు అనుకోండి, అప్పుడు అల్లుడికి మామకి లేకపోతే కుటుంబాలకి మధ్యలో అగాధము తగ్గదండి, పెరుగుతూ ఉంటుంది. మీరిద్దరు కూర్చొని మాట్లాడుకొని ఎందుకు ఈ సమస్య వస్తుందని తెలుసుకున్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి గౌరవం పెరుగుతుంది, ఒకరి పట్ల ఒకరికి మర్యాద పెరుగుతుంది, ఒకరి పట్ల ఒకరికి మెయిన్ కావాల్సింది ఏంది ప్రేమ. ఇవి మూడు మరి ఉన్నప్పుడు రెండు కుటుంబాలకు సమస్యలే ఉండవండి. నా 27 ఇయర్స్లో నేను ఏ రోజు కూడా నా భార్య మీద నేను కంప్లైంట్ చేయలేదు. నా భార్య చేసిందో నాకు తెలియదండి, కానీ ఎవరు కూడా వచ్చి నన్ను అడగలేదు ఇప్పటివరకు. నేనేం గొప్ప వ్యక్తిని కాదు, నేను మనిషినే, నేను కూడా వాక్యం తెలుసుకున్నాను. కాబట్టి నేను ఈ యొక్క మరి సందర్భాన్ని మీ ముందు నేను ఉంచుతున్నాను. డాక్టర్ జిఎస్ విజయభూషణం గారని మా గురువు గారు, మరి ఆయన నన్ను సేవకు పిలిచారు. ఆయన దగ్గర నేను బైబిల్ స్టడీకి వెళ్తున్నప్పుడు కుటుంబ వ్యవస్థ గురించి 7 సిరీస్లు వారు చేశారండి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత, భార్య భర్తల యొక్క బాధ్యత, కుటుంబంలో భర్త యొక్క బాధ్యత, భార్య యొక్క బాధ్యత, పిల్లల యొక్క బాధ్యత. ఈ విధంగా తను మంచి బైబిల్ స్టడీ, ఆ బైబిల్ స్టడీ నేను విన్న తర్వాత అప్పుడు నేను వివాహానికి సిద్ధపడినాను. ఆ సంవత్సరంలోనే దేవుడు మరి నాకు మంచి భార్య, నాకంటే ఉన్నతమైన స్థితి, నాకంటే మంచి చదువుకున్న అమ్మాయి. మరి దేవుడు మరి ఎందుకు మరి తక్కువ చదువుకున్న నాకు, తక్కువ ఏమీ లేనిటువంటి నాకు మరి ఉన్నతమైన స్థితిలోంచి అమ్మాయిని ఇచ్చాడు నాకు తెలియదు. కానీ ఈరోజు వరకు తక్కువ అని నేను డిఫరెన్స్ లేదు, ఎక్కువ అని ఆమె డిఫరెన్స్ చూపించలేదు. ఒక అండర్స్టాండింగ్ ప్రకారంగా ఒకటే నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మీరిద్దరు కూడా ఈరోజు మీరు ఖచ్చితంగా మీరు జతపరచబడబోతున్నారు. కాబట్టి మీరు ప్రార్థనలో మీరు గడిపి మీ యొక్క బాగోగులు తెలుసుకొని మీ జీవనాన్ని సాగించండి. దేవుడు 100 సంవత్సరాలు ఆయన కూడా చెప్తూ ఉంటారు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని.
కోర్స్ ఉండవచ్చునేమో. దేవుడు మనం ఎప్పటివరకు మనం జీవిస్తామో అప్పటి వరకు దేవుడు సుఖ సంతోషాలు అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని తను సంరక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా మరి ఇంకొక విషయము మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను త్వరగా ఎందుకంటే ఆల్రెడీ 1.5 hour మనము లేట్గా స్టార్ట్ చేశాము. అయ్యగారు కూడా, జయరామ్ గారు కూడా ప్రోగ్రామ్ని షార్ట్కట్ చేస్తూ నడిపించారు. నేను త్వరగా కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచేసి నేను త్వరగా ముగిస్తాను. ముఖ్యంగా ఈ వివాహం కావాల్సిన హెచ్చరికలు నేను వారికి తెలియజేసి నేను నా యొక్క మాటలను నేను ముగిస్తాను. ముఖ్యంగా వివాహము, కుటుంబము కట్టబడాలి అని అంటే మాత్రము ఇక్కడ భార్యాభర్తల యొక్క విధులు, విధానాలు దయచేసి మీరు గమనించాలా. ఇది వాక్యాన్ని నేను కావాలంటే మీకు ఇది వాట్సాప్లో నేను షేర్ చేస్తాను, రెఫరెన్సెస్. ఈ యొక్క వాక్యాలు ఎప్పుడు కూడా మీ మనసులో ఉంచుకున్నప్పుడు మీరు తప్పకుండా మీ యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు మరి 100% కంటే ఎక్కువ ఉండదు, బట్ నేను అంటాను మోర్ దెన్ దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. మీరు కూడా పరిచర్లో ఉన్నారని నేను విన్నాను, చాలా సంతోషము. మరి పరిచర్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా భార్య సహకారము ఎంతో అవసరం. ఎందుకంటే ఇరువురు కలిసి పనిచేసినప్పుడు మరి ఏమంటారు పాస్టర్ గారు సరైన విధానంలో వారు పరిచర్లో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో మనం మానవులం కాబట్టి కొన్నిసార్లు తొందరపాటును బట్టి ఒక మాట అనేసి వెళ్ళిపోతాం. ముఖ్యంగా పురుషులము ఏదన్నా కొంచెం సమయానికి సరైన విధంగా లేకపోతే ఏదో అనేసి వెళ్ళిపోతాం. నేను కూడా కొన్నిసార్లు టైం అవుతుంటుంది, ఎందుకంటే నాది ఎక్కువగా కమిట్మెంట్తో నేను ఎక్కువ వర్క్ చేస్తాను కాబట్టి నా యొక్క టైం మెయింటెనెన్స్లో కొంచెం నేను వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు నువ్వు నాకు టైంకి చేయలేదని నేను అనేసి వెళ్ళిపోతాను. నేను ఎక్కడికైతే నేను విజిటింగ్స్కి వెళ్తానో అక్కడ నేను ఆ కుటుంబాలతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో సమాధానం ఉండదండి. నేను వారితో సంతోషంగా మాట్లాడలేను. నేను ఫుల్ ప్లెడ్జ్గా నేను ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినానో ఆ పనిని నేను పూర్తి చేసుకోలేక నేను ఏం చేస్తానంటే బయటికి వచ్చేసి బాల్కనీకో లేకపోతే డోర్ బయటకు వచ్చి ఒక మాట ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, పని అయిపోయిందా అని అడిగితే అక్కడ నుంచి సమాధానం వస్తే ఆ రోజు నేను చేయాల్సిన పని కంటే ఎక్కువ పని చేస్తానండి. హల్లెలూయా. ఎందుకనంటే భార్య భర్తలు వారి ఇరువురు ఒక శరీరం. నేనే నా శరీరాన్ని గాయపరుచుకొని మరి నేను బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, నా శరీరంలో అసమాధానమైన మనసు కలిగి బాధిస్తుంటుంది. కాబట్టి ఇమీడియట్గా నేను నా భార్యకి ఫోన్ చేసి, సరిత ఏం చేస్తున్నావు, బట్టలు ఉతికేసావా, లేకపోతే వంట చేసావా, మరి ఏం పని చేస్తున్నావు అని అడిగినప్పుడు తను కూడా నేను ఈ పని అయిపోయింది, ఈ పని చేసినాను అంటే ఆ కోపతాపాలు అనేటివి ఇమీడియట్గా మనం మర్చిపోతూ ఉంటాం. మరి ముఖ్యంగా మరి వివాహము కొరకైన విధి విధానాలు దయచేసి ముఖ్యంగా జతపరచబడబోతున్న ఇరువురు బిడ్డలు, అంతేకాక ఇక్కడ వివాహమైన వారికి కూడా ఇదెంతో అవసరం. ఎందుకంటే మరి కుటుంబంలో ముఖ్యంగా మరి ఆర్థిక పరిస్థితుల్లో లేకపోతే ఇరుగు పొరుగు వారు లేకపోతే కుటుంబంలో కొంత అసమాధానమైన పరిస్థితులను బట్టి మరి కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతుంటాము, తర్వాత డిస్కరేజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే భార్య భర్తలు ముఖ్యంగా భర్త యొక్క విధులను దయచేసి గమనించండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టే మీరు మీ భార్యని ప్రేమించాలి, ఆమె బలహీనతలని గ్రహించాలి. బలహీనతలు అంటే ఏవో ఎక్స్పెక్ట్ చేయగద్దు, ఏదైనా కానీ దయచేసి 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనంలో. తర్వాత కుటుంబం యొక్క పోషణ బాధ్యత పురుషుడిదే. ఎందుకంటే మరి దేవుడే ఆ యొక్క విధులన్నీ నిర్ణయించాడు కాబట్టి మరి పురుషుడు అంత మాత్రాన మరి భార్య పని చేయకూడదని కాదు, కానీ భర్తకు సహకారిగా ఉండాలి. మరి భర్త యొక్క ఆర్థిక వనరులే కుటుంబానికి పోషించడం ద్వారా అదెంతో బ్లెస్సింగ్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. భార్య చేస్తున్నది సపోర్టింగ్గా ఎదుగుదల కొరకు అదెంతో మరి ఆస్కారమై ఉంటుంది. అంతేకాక మరి ఈ యొక్క వివాహ వ్యవస్థని మరి ఏమంటారు మరి పెద్దలు మరి గౌరవిస్తున్నట్లుగానే మీరు కూడా మీ యొక్క వివాహ వ్యవస్థ మీరు గౌరవించుకోవాలి. తర్వాత భార్యకు అతడు దాంపత్య హక్కులని ఇవ్వాలి. 1 కొరింథీ 7:3 వచనం ప్రకారము, ఎఫెసీ 5:31 ప్రకారంగా తన సొంత శరీరము లాగా
ఆమెను పోషించి సంరక్షించుకోవాలి. ఇది కూడా ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 28-29 వచనాల్లో. తర్వాత భార్యకు శిరస్సుగా ఉండాలని, తర్వాత ఆమెని ప్రశంసించాలి. ఏదైనా పని చేసినప్పుడు సరేలే చేసావులే, డబ్బు అంతా నాదే కదా, మరి నా డబ్బుతోనే చేసావు అని కాకుండా ఆమె చేసిన పనిని ఆమెని గౌరవించాలా. అంతేకాక ఆమెని ప్రతి విషయమందు ఆమెని సంతోషపెట్టాలి. తర్వాత మరి కొన్నిసార్లు నేను మామూలుగా విజిటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఒకసారి క్షమించండి, నేను ఇది తప్పైతే మరి నేను గమనించాను కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. నేను ఒకసారి ఒక గృహానికి వెళ్ళి నేను దర్శించాలని వెళ్ళినప్పుడు ఆ భర్త ఆమెని ఎట్లా పిలుస్తాడంటే, ఏయ్ యో పాస్టర్ వచ్చిండ్రా. సిటీలోనే, బయట కాదు, ఇదే పల్లెటూరులు అనుకుంటే ఏమనుకోవచ్చు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మన శరీరాన్ని మనం ఏ విధంగా ఏ అని పిలుచుకుంటాం. మంచి పేరుంది, లేకపోతే మంచిగా నేనైతే నా భార్యని అమ్మాయి అని పిలుస్తా నేను. ఎందుకంటే నా భార్య అన్నీ నమ్ముకొని నాకు దగ్గరకు వచ్చింది కాబట్టి, సమస్తం నేనే కాబట్టి. నాకు 2 పిల్లలు, నాకంటే ఎత్తుకుంటారు నా పిల్లలు. సో అయినప్పటికీ కూడా ఈ వయసులో కూడా అమ్మాయి అనే పిలుస్తా. అమ్మాయి అని అంటే ఇంకా ఆమె కూడా గౌరవంగానే అంటే మనం ఇచ్చిపుచ్చుకోవడంలోనే సమస్తం ఉంటుంది. అంతేకాక మరి భార్య యొక్క విధులు దయచేసి పాప గమనించాలమ్మా. భర్తకు మరి పర్ఫెక్ట్ విధేయురాలై ఉండాలా. ఏ విషయంలో అయినా కానీ భార్య భర్తకు విధేయురాయిలో ఉండాలి. తన భర్తని గణపరచాలా. అంతేకాక భర్తని ఎల్లప్పుడూ మరి సంపూర్ణమైన ప్రేమ మరి చూపించాలి. అంతేకాక సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక కుటుంబాల్లో ఇట్లా విధంగా జరుగుతుందని. అవన్నీ మన కుటుంబాల్లో జరుగుతాయని కాదు, కానీ మరి మనము ఏ విషయంలో అయినా కానీ, తల్లిదండ్రులమైన మనమైనా కానీ, లేకపోతే బిడ్డలైన వారు కానీ, ఇక్కడ వివాహానికి సిద్ధపడుతున్న యవన కుమార్తెలు, యవన కుమారులే కానీ, వివాహమైన పెద్దలు, తర్వాత మిగతా వారు కూడా దయచేసి మనము ఏదన్నా ఒకవేళ మనం దేవుని బిడ్డలం కాబట్టి మనము ఈ మాటలు మనం మాట్లాడుకుంటాం. వేరే విషయాల్లో అయితే మనం మాట్లాడుకోలేం. అనేకమైన మాట్లాడుకుంటాం, కానీ దేవుడి మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం వింటూ దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. తర్వాత ఇంటిని గూర్చి ప్రత్యేక శ్రద్ధ మరి చూపించాలి. జ్ఞానము, పవిత్రత కలిగి ఇల్లాలుగా, కరుణామయిగా ఉండాలి. ఆమె భర్తను మరి సంతోషపరచాలి. భర్తకు ఎల్లప్పుడూ కూడా సహాయకురాలిగా ఉండాలి. ఏ విషయంలో అయినా కానీ, ఇంటి పనుల విషయమే కానీ, లేకపోతే తన ఆఫీస్ వర్క్స్లే కానీ, తనకి ఏ విధమైన సహాయము మరి నీ దృష్టిలో అది చేయాలని అనిపిస్తూ ఖచ్చితంగా నువ్వు నీ భర్తకి నువ్వు మరి సహాయకురాలుగా ఉండాలి. అంతేకాకుండా మరి ఎవరైనా కానీ, మన కుటుంబ సభ్యులే కానీ, మన బంధుమిత్రులే కానీ, ఎవరైనా కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి వారికి అతిథి సత్కారాలు మనము కలిగి ఉన్నప్పుడు మన కుటుంబం మనం దీవింపబడినప్పుడే ఈ పనులని మనం చేస్తాము. దేవుడు మనల్ని నిండుగా దీవించినాడు. అంతేకాక చూసినట్లయితే మరి కీర్తన 128 మాట చెప్పి నేను ముగిస్తాను. నేను 127వ కీర్తన 1వ వచనం చూస్తే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇది ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఎవరైనా వేరే వేరే వివాహాలు మనం చూస్తే చాలా వరకు 100% ఫెయిల్యూర్స్గానే ఉంటాయి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రుల సమక్షంలో వివాహము జరిపించుకుంటారో వారు మాత్రం ఏ విధంగా దీవింపబడతారని ఉందంటే 128లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టయితాన్ని నీవు అనుభవించెదవు. తర్వాత 3వ వచనంలో చూస్తే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. మరి అంతేకాక నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు, ద్రాక్ష చెట్లు, ఒలివ మొక్కలు, ఇవి పరిశుద్ధ గ్రంథములో చాలా శ్రేష్టమైనవిగా మరి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. ఒలివ మొక్క అనేది చాలా శ్రేష్టమైనది. మరి ఆ దినాల్లో నోవాహు ప్రళయము జరిగినప్పుడు కూడా మరి పావురాన్ని పంపించినప్పుడు అది తిరిగి వచ్చినప్పుడు తన నోటిలో ఒలివ మొక్కనే ఉంది.
అన్ని చెట్లు ఉండొచ్చు, అన్నీ పోయాయి. ఒలీవ మొక్క అంటే శ్రేష్టమైనది, పవిత్రమైనదని దేవుని యొక్క వాక్యము. మరి అందుకే నీ భోజనపు బల్ల చుట్లు నీకు కలగబోయే బిడ్డలు ఒలీవ మొక్కలంటే శ్రేష్టమైన వారుగా ఉంటారు. ఎప్పుడు ఉంటారు అంటే తల్లిదండ్రులమైన మనము, లేకపోతే జతపరచబడబోతున్న మీరు తల్లిదండ్రులు కాబోయినప్పుడు మీరు దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నప్పుడు నీ కుటుంబంలో ఈ విధమైన విశేషమైనవి జరుగుతాయన్నాడు. తర్వాత మరి ఫలించు ద్రాక్ష వల్లి అంటే ఎప్పుడు కూడా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వాక్యంలో చూసినట్లయితే అది మంచి ఫలాలు ఇస్తూ మనకు మరి ద్రాక్ష రసమే కానీ ద్రాక్ష పండు తిన్నప్పుడు మన బాడీలో మరి ఎటువంటి గొప్ప ఉత్తేజము, అంతేకాక మన బాడీకి కావాల్సినటువంటి బ్లడ్, కావాల్సినటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా మరి ఇస్తుంది. కాబట్టి అది శ్రేష్టమైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అంతేకాక నీవు నీ భర్త లోగిట ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఎల్లప్పుడూ నీవు ఉండాలి. నీ భర్త ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించువాడుగా మరి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అంతే ఏమంటున్నాడంటే 4వ వచనము, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించిన నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. సో దేవుడు యొక్క పరిశుద్ధ వివాహమును మరి ఘనంగా మరి చేసి ఉన్నాడు కనుక ఇటు ఘనమైన కార్యమును ఆయన మహిమ కొరకై జతపరచబడబో బిడ్డల యొక్క మరి దీవెనార్థము, తర్వాత ఇరువురి తల్లిదండ్రుల యొక్క మరి వారి యొక్క ఆశీర్వాదం కొరకై ఈ యొక్క కార్యము జరుగులాగున్న దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించినట్లుగా మరి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప దేవ యేసురాజా మీకే వందనాలు తండ్రి. ఈ దినమందు మరి సహోదరులు సునీల్, అదే రీతిగా సహోదరి సుచరితని తండ్రి, వేరు కుటుంబాలుగా ఉన్న బిడ్డలని తండ్రి ఒక కుటుంబముగా తండ్రి మరి మీరు ఏర్పరిచినారు. మరి సునీల్ యొక్క పక్కటెముక తండ్రి మౌలాలి ప్రాంతంలో మరి తండ్రి మధుసూదన్ గారి కుటుంబంలో మీరు తండ్రి ప్రభు అది మీరు ఆ కుమారునికి దయచేసినందుకై నీకు వందనాలు. పర్ఫెక్ట్ తండ్రి ప్రభు మరి సర్జరీని మీరు చేసినందుకై నీకు వందనాలు తండ్రి. మరి వారి యొక్క తండ్రి ప్రభు జీవన విధానంలో అనేకమైన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి తండ్రి. మరి వారి యొక్క భవిష్యత్ అంతటిని దీవించండి. శాంతి సమాధానంతో ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకుంటూ ఎటువంటి కోపతాపాలు, ఈగో ఫీలింగ్స్ ఏవి లేకుండా బిడ్డలు ప్రభా నీ వాక్యానుసారంగా సంఘమునకు, సమాజమునకు, కుటుంబానికి దీవెనకరంగా వర్ధిలింప చేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు మా. చక్కటి సందేశాన్ని మన మధ్యలో తెలియపరిచినటువంటి డగ్లస్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఈ టైం ఒక 2 స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ వచ్చేసి శాంతయ్య గారు వచ్చి పాడుతారు. మరొక సాంగ్ సెర్చ్ టీమ్ నూతన యెరూషలేము ప్రేయర్ ఫెలోషిప్ తరఫున ఒక సాంగ్ పాడుతారు. మీరు సిద్ధపడండి. అయ్యగారు రండి. ఈ యొక్క సునీల్ గారించి కొన్ని మాటలు మీ ముందు నేను పెట్టాలని మరి ఆశపోతున్నాను. కానీ టైం అధికమవుతుందని మీరు అనుకోకండి. మాకు ఈ సమయం మళ్ళా రాదేమో కదా, ఈ సమయం మళ్ళా రాదేమో. కాబట్టి ఈ సమయాన్ని మనము మరి సునీల్ గారించి, ఈయన ప్రొద్దుటూరు ప్రాంతంలో వాసిగా ఉన్నాడు. నేను కూడా అదే యొక్క ప్రాంతంలో వాసిగా ఉన్నాను. మరి ఈయన సీనియర్ సిటిజన్ అన్నటువంటిది ఉదయం ఆరాధన 6:30కు జరగబోయే సమయంలో మేమందరం అక్కడ కూడుకున్నప్పుడు ఈయన కూడా ఆ ప్రాంతానికి వస్తాడు. వచ్చి అక్కడ మాలో కలుసుకొని మరి అక్కడనే అందరూ పెద్దలు ఉంటారు సీనియర్గా, వాళ్ళందరూ వాక్యాన్ని ఈయనకే ఇస్తారు. ఈయన చక్కటి వాక్యాన్ని మాకు అందిస్తూ మరి ఎంతో ప్రార్థనలో పాల్గొంటూ ఉంటున్నాం. ఈయన శ్రద్ధ ఎటువంటిదంటే ఇప్పటికే చిన్న వయసులో నుండే ఈయన ఎంతగానో మరి దేవుని సేవలో ముందుకు వచ్చాడు. మరి నేను ఒక స్థలంలో చర్చి కట్టినప్పుడు అక్కడ ఆయన పాస్టర్గా వచ్చి 3వ ఆదివారం అక్కడ ప్రసంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఎందుకంటే ఈయన దేవునిలో నడవాలన్నటువంటి ఒక విధానమే
అందుకే ఒకటి ద్వితీయోపదేశ కాండములో ఒక్క మాట అంటాడు యెహోవా దేవుడు. 33:29 చూస్తామా, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు గొప్పది అన్నాడు? ఈనాడు అయ్యగారు చెప్పారు 108 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. ఆ యొక్క భక్తి విశ్వాసము ఆయనలో ఉంది కనుకనే ఈనాడు ఆయన చక్కటి ఎక్కడునో పెరిగిన ఆయన, ఎక్కడునో పుట్టిన ఈమె ఆయనకు సాటిన సాయంగా వచ్చింది. ఇది దేవుని అదే భాగ్యము. ఏమంటారు? ఆ యొక్క గుణవంతురాలు దొరుకుట అరుదు, అటువంటి ఆమె ముత్యముల కన్నా విలువైనది. ఆమె విలువన కట్టలేం మనము ఆమెను గురించి. ఇంకొక మాట అనొచ్చు, భార్య దొరికిన వానికి ఏం దొరికింది? మేలు దొరికింది. ఇప్పుడు మరి ఈ యొక్క సునీలయ్య గారికి ఏం దొరికింది? ఒక మేలు దొరికింది. ఆమె ద్వారా ఎంతో మేలు ఉంది, ఎంతో ఉపకారం ఉంది కదా, అదే కదా. మరి ఆమె ఒంటరిగా వచ్చిన ఆమె ఇంటికి ఆమె ఏమవుతుంది? 10 మందికి తల్లిగా పోతుంది. అందుకే స్త్రీని ఏం పోలుస్తారంటే విత్తనానికి పోలుస్తారు సాదృశ్యంగా. అయ్యగారు చెప్పినగా ద్రాక్షావల్లిని నేను దిగలివి. ఆమె ద్రాక్షావల్లి, ఆమె ఫలించేది ఆ ఇంటిలో. కాబట్టి అందుకే ఇక్కడ ఆయన అంతగా మరి ప్రేమించేవాడు. కానీ అందుకే ఆయన దేవునిలో రుచి చూశాడు. దేవుడు అంటే ఏమిటి? దావీదుని అంటాడు, ఈయన నా హృదయానుసారుడు కదా. దావీదుని అన్నాడు, హృదయం ఎరిగిన వాడు దావీదు. అదేవిధంగా సునీలయ్య గారు కూడా దేవుని వాక్యం అంటే ఏమిటి అన్నటువంటిది చిన్న స్థలంలోనే దానిలో రుచి చూసినాడు. అందుకే పాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, అరుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షణను నాశ్రయించి నేధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, అరుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవీవే, ఆరాధింతు దయాళుడవు నీవే, ఆరాధింతు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, మహోన్నతుడగు దేవా ప్రభావము గలవాడా, మహోన్నతుడగు దేవా ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో, మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో, ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియు, ముదమార పాడెదననియు అతి సుందరుడావనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? ఒకసారి అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు,
అలాగే ఇరువురి కుటుంబాల సభ్యులకు, అలాగే ఈరోజు ఈ యొక్క వివాహంలో జతపరచబడిన ఉన్నటువంటి ఈ వధూవరులకు కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఒక విషయాన్ని నేను అంటే డగ్లస్ గారు చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటున్నాయి. మరి నేను తక్కువ సమయంలోనే ఈ యొక్క వివాహం జరిగిస్తాను. అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని వారు చాలా చక్కగా చెప్పారు. అయితే జరిగినటువంటి ఒక విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అది ఏమిటంటే, ఇద్దరు భార్యాభర్తలు చాలా పేదవారు అన్నమాట. వాళ్ళు ఏదో ఒక ఊరు వెళ్ళారు. ఊరెళ్ళి బస దిగి మరలా తిరిగి వారి స్వగ్రామం వెళుతూ ఉన్నారన్నమాట. అంటే బస దిగి వాళ్ళ స్వగ్రామం వెళ్ళడానికి చాలా అంటే అక్కడ బస్సులో ఏమీ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళ దగ్గర ఏమీ కూడా డబ్బులు లేవు. అందుకని వారు ఏం చేస్తూ ఉన్నారంటే నడుచుకుంటూ వెళుతూ ఉన్నారనమాట. నడుచుకుంటూ వెళుతూ కొంత దూరం వెళ్ళేటప్పటికి బ్రదర్ యొక్క అంటే పురుషుని యొక్క ఆ వాచ్ది చైన్ ఏమైపోయిందంటే తెగిపోయి కింద పడిపోయిందన్నమాట. వెంటనే దాన్ని ఏం చేశాడు, ఆయన తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత భార్య అడుగుతూ ఉంది తన భర్తను, ఏమైనా అంటే, ఏమండి నాకు ఒక క్లిప్ కొనండి, పెట్టుకుంటారు కదా జడకి, క్లిప్ అవుట్ కొనండి సార్ అని అడిగింది. సరే అమ్మా కొంటానులే అని ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ భర్త ఏమన్నాడంటే, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయి ఏం చేశాడు అని అంటే, అతనికి ఉన్నటువంటి ఆ వాచ్ని ఏం చేశాడంటే అమ్మేసి కొన్ని డబ్బులు వస్తే ఆ కొన్ని డబ్బులతో అతడు ఏం చేశాడంటే కొన్ని క్లిప్స్, తన భార్య అడిగింది కదా, ఆ క్లిప్స్ కొనుక్కొని వచ్చాడు అన్నమాట. ఆయన ఇంటికి వచ్చేటప్పటికి భార్య లేదు. ఏంటి ఎక్కడికి వెళ్ళింది ఏంటని ఆలోచించాడు. కొంత సమయానికి ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఎలా వచ్చిందంటే ఆమె తల వెంట్రుకలు కట్ చేసుకొని వచ్చిందండి. ఎందుకు అని అంటే, నా భర్త యొక్క వాచి చెడిపోయింది కదా, దాన్ని బాగు చేయించడానికి డబ్బులు లేవు కదా, అందుకని ఆ జుట్టును అమ్మి కొంత డబ్బులు తెచ్చి తన భర్తకి ఇవ్వడం ప్రారంభించిందండి. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఒకరి ఎడల ఒకరు విధేయత, ఒకరికొకరు త్యాగం చేసుకుంటున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. స్త్రీ బలహీనమైన ఘట్టము కదా, పేతురు పత్రికలో రాయబడి ఉన్నది. దేవుడు పురుషుని అంటే మానవుని దేంతో చేశాడు చెప్పాలండి, మట్టితో చేశాడు. స్త్రీని ప్రక్కటెముకతో చేశాడు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏదైనా కొంచెం గొడవ అయింది అనుకోండి, గొడవ అయితే భార్య ఏదైనా నన్ను క్షమించండి నేనేదో అన్నాను అని అన్నదనుకో, వెంటనే పురుషుడు ఏమైపోతాడంటే కరిగిపోతాడు. అదే పురుషుడు ఏదైనా అన్నాడు అనుకో, అమ్మ తప్పు అయిపోయిందమ్మా అని అంటే స్త్రీ వెంటనే కరగదు, సమాధాన పడదు. అందుకే స్త్రీ గట్టి, పురుషుడు మట్టి కరిగిపోతుంది, ఎముక మాత్రం కరగదు, గట్టి అన్నమాట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే ఇందాక ఎలాగా పిలుచుకుంటాం, భార్యాభర్తలు ఎలా పిలుచుకోవాలి కదా. నేను మా సంఘంలో పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను విజిటింగ్కి వెళ్ళాను అనమాట. విజిటింగ్కి వెళ్ళి ఏమ్మా ఈయన లేడా, బ్రదర్ లేడా అని అంటే ఆమె ఏమంటుందంటే, ఆ పిల్లోడు ఎక్కడ పోయాడో తెలియదు అంటుంది. ఏమంటుందండి భర్తనే, పిల్లోడు ఎక్కడికో పోయాడంట.
అంతేకాదు పురుషుడు తన భార్యను ఏమంటాడంటే ఓసే అని పిలుస్తూ ఉంటాడు. ఈ మధ్యకాల సమయంలో ఈ యువతరం ఏమని పిలుచుకుంటున్నారో తెలుసా? భార్య భర్తను ఏమని పిలుస్తున్నారంటే ఎరా ఎరా బుజ్జి అని పిలుచుకుంటున్నారు అనమాట. అబ్రహాము తన భార్యను ఏమని పిలిచాడు? అబ్రహాము తన భార్యను ఏమని పిలిచాడు? శారా అని పిలిచాడు. శారా అంటే అర్థం ఏంటంటే రాజకుమారి అని పిలిచాడు, అంటే రాణి అని పిలిచాడు అనమాట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి శారా అబ్రహాముని ఏమని పిలిచింది అని అంటే యజమానుడా అని పిలిచింది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ రీతిగా ఒకరికొకరు ఏం చేయాలంటే గౌరవించుకోవాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసి మరి యొక్క కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తానండి. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్తవైన దేవ, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేదుననుకుని ఆనాడు ప్రభువా ఆదామును గాఢ నిద్రపుచ్చి ప్రభువా ప్రకటనకు తీసి ప్రభువా స్త్రీనిగా చేసి ఆదాము నొద్దకు తీసుకుని వెళ్ళావు. నీ యొక్క అనాది సంకల్పము చొప్పున, నీ ఏర్పాటు చొప్పున ఆ యొక్క వివాహ వ్యవస్థను స్థాపించావు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి యొక్క కార్యక్రమం అంతటిని మీ యొక్క హస్తములకు అప్పుచెప్పుకుంటున్నాం. నీవే క్రమముగా మర్యాదగా నీకు మహిమకరముగా వీరికి దీవెనకరముగా జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మికిలి ప్రియమైనటువంటి వారులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహము జతపరుచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిని కూడి ఉన్నాము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించెను. కానా అను ఊరిలోని వివాహమునకు హాజరగుటచే క్రీస్తు దానిని అలంకరించి దాని అందలి కొరతను తీర్చెను. అపోస్తలుడైనటువంటి పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబము, క్రీస్తునకును సంగమునకు గల మధ్య మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపెను. వివాహ విధిని గూర్చి మన ప్రభువు సెలవిచ్చిన దానిని వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. గనుక వారికను ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచబడకూడదని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మన మధుసూదన్ గారి యొక్క కుటుంబము నాకు 15-16 సంవత్సరాల నుంచి తెలుసు. పెండ్లి కుమార్తె సుచరిత చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ, అంతేకాదు దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి కుమార్తె. గత సంవత్సరం మరి బర్నబాస్ గారి యొక్క కుమారుడి యొక్క వివాహం కూడా ఇదే స్టేజ్ మీద జరగడం మనందరికీ తెలుసు. మరి ఆ వివాహాన్ని కూడా మరి పాస్టర్ యుగంధర్ గారి యొక్క ప్రోత్సాహంతో మరి ఇక్కడ జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. అదే రీతిగా ఈ దినాన ఈ వివాహం జరిపించడానికి కూడా దేవుడు మరి నాకు తగినటువంటి అనుమతిని అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ కుటుంబాన్ని కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. అయితే 15వ తారీఖున 8వ తారీఖున 15వ తారీఖున మరి యొక్క ప్రకటన
వారి సంఘంలో చదవడం అనేటువంటిది అందరికీ తెలుసు. ఇది చివరిగా ప్రకటన చదువుతున్నానండి, దయచేసి ఆలకించండి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం మౌలాలి గ్రామ కాపరస్తులు బొగ్గుల మధుసూదన్ సుజాత గారి కుమార్తె బొగ్గుల సుచరితను కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం వైఎంఆర్ కాలనీ గ్రామ కాపరస్తులు లేట్ నీలం విలియం రాజు గారు కుమారుడు లూసీ సరోజ గారి కుమారుడు నీలం సునీల్ని 2023 అక్టోబర్ 19వ తారీఖున గురువారం దినం మరి సమయంలో వివాహం చేయడానికి తీర్మానం చేయబడి ఉన్నది. వీరు వివాహం చేసుకోనకూడదని ఏదైనా కారణం ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే తెలియపరచాలి. ఇక మీదట ఎలా ఉండాలి. ఇష్టమేనండి, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం ఇష్టమేనా? మాకు ఇష్టమే అని చెప్పేసి అనుకున్నటువంటి వారు దయచేసి మీ కుడి హస్తాలు చూపించండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే ఈ సమయంలో వధువరులిద్దరు కూడా లేచి నిలబడినట్లయితే వధువరులిద్దరు కూడా లేచి నిలబడండి. దేవుని నిర్ణయం చొప్పున ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని అన్ని విషయములలో ఈమెను ప్రేమించి నీ జీవితాంతం వరకు ఇతరులను వల్లక ఈమెకే భర్తవై ఉందువా? భర్తనే ఉందును. ఎవరికి? సుచరితకు. ఓకే, ప్రైజ్ లార్డ్. జీవమాను కృపావరములో మీ భార్య మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘట్టమని భార్యను సన్మానించి జ్ఞానము చొప్పున ఈమెతో మాత్రమే నీవు కాపురము చేయుదువా? సుచరితతో చేయదును. ప్రైజ్ లార్డ్. దేవుని నిర్ణయం చొప్పున ఈ పురుషుని భర్తగా చేసుకొని నీ జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భార్యవై ఉందువా? సునీల్ కుమార్కి భార్యనై ఉందును. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు నీ భర్తకు లోబడి వినయముతోనూ శాంతి సమాధానముతోనూ ఈయనతో మాత్రమే కాపురము చేయుదువా? సునీల్ కుమార్తోనే కాపురము చేయుదును. వెరీ గుడ్. చక్కటి సమాధానాలు ఇచ్చిన సుచరిత. ఈ సమయంలో ఇరువురు తల్లిదండ్రులను అడుగుదాం. మొదటిగా పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, తల్లిగారు రండి. ఈ స్త్రీని సుచరితను మీకు కోడలుగా మీ కుమారునికి భార్యగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? సుచరితకు మా కోడలుగా చేసుకోవడం ఇష్టమే. ప్రైజ్ లార్డ్. అలాగే ఈ సమయంలో కుమార్తె యొక్క తల్లిదండ్రులు సునీల్ కుమార్ని మీ అల్లుడిగా మీ కుమార్తెకు భర్తగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? మాకు ఇష్టమే. మాకు ఇష్టమే. మీకు ఇష్టం కనుక ఇప్పుడు మీ అమ్మాయి చేతిని సుచరిత కుడి చేతిని తీసుకుని సునీల్ కుమార్ యొక్క కుడి చేతిలో కలపండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు సంఘము ఇరువురు కూడా వివాహం చేసుకొని వచ్చునని తమ యొక్క ఇష్టాన్ని తెలియపరిచారు. అదే రీతిగా ఈ ఇరువురు వధువరులు కూడా మేము వివాహం చేసుకుంటామని తమ ఇష్టాన్ని తెలియపరిచారు. ఈ సమయంలో ఇరువురు తల్లిదండ్రులు కూడా మరి యొక్క వివాహమునకు అంగీకరించి ఈ చేతులు కలుపుట ద్వారా కన్యాదానం చేయడానికి కృప చూపించినందుకే నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మరి ఇరువురిని దీవించండి. ఇరువురి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి నీ నామమునకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీవు పొందమని నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక మీరు వెళ్ళి కూర్చోవచ్చమ్మా. ఈ సమయంలో సునీల్ కుమార్ గారు మీరు ప్రమాణం చేయాలి. ఈ సమయంలో ఎలా చేయాలంటే
సుచరిత యొక్క ముఖంలోకి చూసి చెప్పాలి, ఒకరి కళ్ళు ఒకరు కలవాలన్నమాట. ప్రైజ్ లార్డ్. సునీల్ కుమార్ అను నేను, సునీల్ కుమార్ అను నేను, సుచరిత అను నిన్ను, సుచరిత అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఎలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. సునీల్ కుమార్ వైపు చూస్తూ చెప్పాలమ్మా. సుచరిత అను నేను, సునీల్ కుమార్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరు ఎదుట ప్రమాణం చేశారు? మీ ఇద్దరు దేవుని ఎదుట సంఘం ఎదుట. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ ప్రమాణములను దీవించి ఆశీర్వదించునుగాక. మేము మీకు సాక్షులుగా ఉంటూ ఉన్నాం. భారీగా చేసుకోవడానికి ఏదైనా గుర్తు తెచ్చారా? మంగళసూత్రం తెచ్చారా? ఓకే, తీసుకురండి అమ్మా, మంగళసూత్రాన్ని తీసుకురండి. మరి పెండ్లి కుమారుడు తన భార్యనుగా సుచరితను చేసుకున్నటకు మంగళసూత్రాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు. ఈ సమయంలో మంగళసూత్రం కొరకు దైవజనులు డగ్లస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరము తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన తండ్రి, దినమందు ప్రభువా మరి సునీల్ సుచరిత వివాహ కార్యక్రమాన్ని ఇప్పటివరకు తండ్రి మరి ఘనంగా నీకు మహిమకరంగా జరిగించినందుకై నీకు వందనాలు. ముఖ్యంగా మంగళసూత్రాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. భారతీయ సాంప్రదాయ ప్రకారంగా ప్రభా తండ్రి యొక్క మంగళసూత్రము తండ్రి మరి వరుడైనటువంటి సునీల్ తన భార్య తండ్రి సుచరిత మెడలో ధరింపచేస్తూ ఉన్నప్పుడు తండ్రి మీ కృపను, మీ సహాయంను, మీ ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి తండ్రి ఇరువురిని తండ్రి మీరు గొప్పగా దీవించి ఆశీర్వదించి ప్రభువా మరి కుటుంబాలకు తండ్రి సంఘమునకు సమాజమునకు దీవెనకరంగా ఆయుర ఆరోగ్యాలతో తండ్రి మీరు వర్ధిలింపచేసి బిడ్డల జీవితాల్లో మీరు మహిమ పొందమని కార్యక్రమము తండ్రి జరిపిస్తున్న దైవజనులను కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో పెండ్లి కుమార్తె ఉన్నటువంటి ఈ ముసుగును తీసివేస్తాడు. కడుతూ మూడు వేస్తూ నేను చెప్పే మాటలు చెప్పండి. అదే పెళ్లి చూపుల్లో చూసిన సుచరితేనా ఏమి? ఓకేనా? ఓకే. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకొనుచున్నాను.
శాశ్వత విశ్వాసంగా స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. నిన్ను నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే, కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. 1, 2, 3 అంటాను. 3 అనేటప్పటికి ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నదో వారి మొట్టమొదటిగా ఆ పూలమాలను వేస్తారు. 1, 2, 3. మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము, మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను, పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. సముఖమందును ఈ సభ ఎదుటను ఒకరినొకరు ప్రమాణములు చేసి ఉన్నారు గనుక వీరిద్దరూ భార్యాభర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నాను. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ప్రార్థన చేసుకుందాం. వధువరులిద్దరు కూడా మోకరించండి. దైవ సేవకులందరూ కూడా ముందుకు రావాలి. కెప్టెన్ నరేంద్ర బాబు గారు ప్రార్థన చేస్తారు. దయచేసి దైవ సేవకులందరూ కూడా వధువరుల మీద నూతన దంపతులుగా వివాహము ద్వారా ఒకటిగా జతపరచబడిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కుడి హస్తములో ఈ నూతన దంపతుల వైపు చూపించాలని కోరుతూ ఉన్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినాన మీరు ఏర్పాటు చేయబడిన దినమై ఉన్నది మా ప్రభువా. ప్రత్యేకముగా సునీలను మా ప్రభువా, సుచిత్రను మీరు ప్రేమించి ఆస్వాదించి ఇరువురుగా ఉన్న ఇద్దరిని మా ప్రభు ఒకటిగా జతపరిచి పరిశుద్ధ వివాహము ద్వారా అయా తండ్రి ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి జీవిత దాంపత్యమును వారు కొనసాగించు ఉండగా తండ్రి నీ పరలోకపు దీవెనలు నీ బిడ్డల మీదను ఇరుపక్ష కుటుంబాలకును చేరువచ్చిన బంధుమిత్రులకు మీరు దయచేసి నీ కృపలో నీ ఆత్మలో నిత్యమైన దీవెనల చేత నీ సాక్షులుగా ఈ యొక్క ప్రియ బిడ్డలు జీవించు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ ఉంటుందండి. దయచేసి వధువరులు సంతకాలు పెడతారు. అదే రీతిగా పెండ్లి కుమార్తె తరపున ఒకరు, పెండ్లి కుమారుని తరపున ఒకరు వచ్చి ఇక్కడ రిజిస్టర్లో సంతకాలు పెట్టాలి. దయచేసి సహకరించండి. అద్భుతము చేసెను, ఆశ్చర్యపరచెను, అలనాడు దేవుడు తన వివాహములో అద్భుతము చేసెను, ఆశ్చర్యపరచెను. ఆ రీతిగానే సృష్టిలో ఘనమైనది పరిశుద్ధమైనది సృష్టిలో దేవుని దృష్టిలో ఘనమైనది పరిశుద్ధమైనది
దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు ఎంతో ఘనంగా వారిద్దరిని ఏకపరిచాడు, జతపరిచాడు, వారిని ఆశీర్వదించాడు. అందును బట్టి దేవాది దేవునికి హృదయపూర్వక స్తోత్రాలు. ఈ సమయం రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుండగా పరిణయమే మరి కళ్యాణమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు, జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే, జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. మన మధ్యలో ఉన్నటువంటి సాల్వేషన్ ఆర్మీ పాస్టర్ కెప్టెన్ కె నరేంద్ర బాబు గారు ముందుకొచ్చి గ్రీటింగ్స్ తెలియజేయాలని కోరుచున్నామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నూతనంగా జతపరచబడిన సునీల్కును సుచిత్రకుని వివాహ శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారి నూతన దాంపత్యమును దేవుడు దీవించునుగాక. అందరూ ఆమె చూద్దామా? బిగ్గరగా హల్లెలూయా చూద్దామా? సమయం మాది కాదండి, సమయం బయటికి పిలుస్తుంది అనుకుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది మధ్యాహ్న సమయము, భోజనం టైం కూడా అవుతున్నది. అయినప్పటికీ ఈ సమయము, ఈ తరుణము మరలా మనము చూడము. ఎందుకంటే ఇంత సంతోషకరమైన దినము, ఇంత సంతోషకరమైన ఆనందము, దేవుడు జతపరచబడిన ఈ వివాహ మహోత్సవంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాది వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకముగా ఈ సమయము, ఈ వివాహం జరుగుతున్నప్పుడు ఇక్కడ చేరి ఉన్న చాలామంది జీవితాల్లో ఒక నూతనమైన మరొక సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వివాహమైన వారు చాలామంది ఉన్నారు. వారి యొక్క వివాహ దినోత్సవాలని మరలా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మరొక కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకముగా ఈ నూతనముగా జతపరచబడిన దంపతులకు నేను తెలియజేస్తున్న గ్రీటింగ్స్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము
మొదటి అధ్యాయము 28వ వచనం ద్వారా వారికి నేను బ్లెస్ చేయాలని తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దాన్ని లోపరుచుకునుడి. దేవుడు ఇచ్చిన ఈ వాక్య భాగ్యము ద్వారా దేవుడు నూతన దంపతులను దీవించునుగాక. నేను 3 విషయాలు వీరికి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని ఫలింపచేసి అభివృద్ధి పరచాలంటే మీరు దేవునిలో విధేయత కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మీ యొక్క ఈ దినము నుండి నూతన కుటుంబముగా ఏర్పరచబడి ఉన్నారు. అంతేకాదు స్టార్ట్ ద న్యూ లైఫ్. ఈ దినము నుండి మీరు నూతన లైఫ్ను మీరు నూతనమైన స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు సమయం అంతవరకు కూడా మీరు వేరు కుటుంబాలలో వేరువేరుగా ఇరువురుగా జీవించున్నారు. ఈనాటి నుండి మీరు ఒకటిగా జీవిస్తూ ఉన్నారు. ఒకటిగా జీవిస్తున్నప్పుడు దేవుడు అంటున్న మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. మీ ద్వారా దేవుడు కోరుకుంటున్న ఏమంటే ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, ఫలింపును దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు దేవునిలో ఫలించాలన్నా అభివృద్ధి పరచబడాలన్న ఆశీర్వాదాలు 2 విధాలుగా ఉన్నవి. ఒకటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, 2 ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఒకటి శరీర సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. మీరు ఆత్మ సంబంధంగా మీరు దేవునిలో కట్టబడి ఉండాలి ప్రతిదినము. అందుకే మీరు దేవునిలో కట్టబడి ఉండాలంటే మొదటగా ఈనాటి నుండి మీ జీవితంలోనికి యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో తెలియజేసిన విషయాన్ని బట్టి ఆయన అంటున్న మాటలు, మీ యొక్క జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని మీ జీవితంలోనికి ఆహ్వానించాలి. మీ జీవితం అంటే ఇద్దరిది ఒకటే. మీ కుటుంబంలోనికి క్రీస్తుని ఆహ్వానించాలి. ఆనాడు కానాను వివాహములోనికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించినప్పుడు గొప్ప ఆశ్చర్యమైన ఆశీర్వాదాలు ఆ గ్రామం అంతయు, ఆ కుటుంబం అంతయు వారి జీవితంలో వారు పొందుకున్నారు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మీ జీవితంలో కావాలంటే మీరు క్రీస్తుని మీ కుటుంబంలోనికి ఆహ్వానించాలి. రెండవది అని అంటున్న మాటలు, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో తెలియజేసిన మాటల ప్రకారం నేను తెలియజేస్తున్నాను. 10వ అధ్యాయము 9వ వచనంలో తెలియజేస్తున్నారు, మీరు ఒకరిని ఒకరు మీరు ప్రేమించవలెను. మీరు ఈనాటి నుండి ఇంతవరకు మీ తల్లిదండ్రులను ప్రేమించినారు, మీ స్నేహితులను ప్రేమించినారు. అంతకంటే ప్రాముఖ్యముగా దేవుడు మీకు ఇచ్చిన ఈ నూతన జీవితంలో మీరు ఇరువురిని ఒకరి పట్ల ఒకరు సహవాసము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మూడవది ఎఫెసీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 24వ వచనం నుండి కూడా 22వ వచనం నుండి మనందరికి తెలిసిన వాక్య భాగమే, మీరు ఇరువురు ఒకరు లోబడుతూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ మీ జీవిత దాంపత్యాన్ని ముందుకు కొనసాగించాలి. వాక్యాల నుంచి అనేకమైనవి హెచ్చరికలు, సలహాలు అన్ని రకాలకి ఇచ్చారు. మీకు అర్థమైనాయా? అర్థమైనాయి కదా. నాకు సుచరిత చాలా ఏండ్లుగా తెలుసండి. దాదాపు ఒక 13 years 12 years నుంచి తెలుసు. అలాగనే సునీల్ కూడా నాకు తెలుసు. ఎప్పటి నుంచి అంటే జస్ట్ 2 hours నుంచి, జస్ట్ ఇక్కడే పరిచయం అయినాడు. ఇద్దరు కూడా సేవలో ఉన్నారు. సుచరిత మంచి టీం లీడ్ చేస్తుంది. ప్రేయర్ చాలా అద్భుతంగా ప్రార్థనలో ఉంటుంది, విసిగిపోదు. అనేకమైన అంశాల గురించి ఆత్రంతో, వేదనతో, కన్నీళ్ళతో ప్రార్థన చేసే అనుభవాన్ని నేను చూశాను. అలాగనే సునీల్ గారు కూడా మంచి దైవజనులు, ఒక సంఘాన్ని నడిపిస్తున్నారని విన్నాను. చాలా సంతోషం. మీ ఇద్దరు ఇలాగన జతపరచబడ్డం అనేది ఇది దేవుని యొక్క ప్రణాళిక. చాలా సంతోషం. ఒక మాట ఏంటంటే వీటిలన్నింటి సారం, మీకు 128వ కీర్తనలో నుంచి మొన్నటి దినముందు పాస్టర్మ్మ గారు కూడా ఒక వాగ్దానం ఇచ్చారు. ఈ దినం కూడా దైవజనులు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు కదా నరేంద్ర బాబు గారు. సరే, ఇందులో 128వ కీర్తనలో ఒక మాట ఉన్నది కదా, ఏంటంటే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పే సారమంతా ఒకటే. మీరు హస్బెండ్ అయ్యారు, ఇప్పుడు హౌస్ బ్యాండ్. ఏమిటండి? హెయిర్ బ్యాండ్ అంటారు కదా. స్త్రీలు స్నానం చేసి వచ్చినాక హెయిర్ ఎట్లా అవుతుంది, దాన్ని అంతా ఒక పోగేసేసి బ్యాండ్ వేస్తారు కదా, ఒక్క దగ్గర ఆగిపోయింది. అలాగన నూతన కుటుంబంలోకి అడుగుపెట్టిన నీవు నీ కుటుంబానికి ఒక బాండులాగా నువ్వు కాపాడాలి. అంటే ద్రాక్షవల్లి ఫలించటానికి
ఏమేస్తారు దాన్ని? పందిర కదా. ఆ పందిరి వలె నువ్వు ఉంటే గనక దాంట్లోపల సుచరిత ఎలాగ అల్లుకుపోయింది తెలుసా? తీగ చక్క 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 అల్లుకుపోయి విస్తారంగా ఫలిస్తుంది అనమాట. సో మీరు పందిరి వలె ఉండాలి, ఆమె తీగ వలె ఫలిస్తుంది. అప్పుడు మీకు పుట్టే పిల్లలు ఒలీవ మొక్కల వలె మీ భోజన బల్ల చుట్టూ ఉంటారు. ఇది మీ వాగ్దానం. నిన్నటి దినమందు అమ్మగారు కూడా అదే వాగ్దానం ఇచ్చారు, దైవజనులు కూడా అదే మీ జ్ఞాపకం చేశారు. మా అందరి ఆశ అలాగ మీరు ఫలించాలి, దేవునిలో ఫలించాలి, బహుగా విస్తరించాలి, మీ సేవ అత్యధికంగా ఆశీర్వదించబడాలి. మీరు వేరు వేరు దగ్గర మీరు పరిచర్య అలా ఉండేది, ఇప్పుడు రెండు కలిస్తే కనుక పరిచర్య మరింత అద్భుతంగా జరగాలన్నది నేను మనస్పూర్వకంగా ఆశిస్తున్నాను. మేమందరం కూడా అలాగని ఆశిస్తున్నాము. మిమ్మల్ని దేవుడు దీవించాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. మా ప్రార్థన అయి ఉన్నది. గాడ్ బ్లెస్ యూ. నూతన చట్టంలోకి మీరు ఇప్పుడే అడుగుపెట్టారు. ఇక్కడ మీకు ఒక చట్టం ఏలుద్ది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి చట్టంలో మీరు బ్రతకాలి, ప్రతిదినం గడపాలి. అలాగని గడిపితే గనక యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగన వర్ధిల్లుదురు. ఇప్పుడు ఆ 128వ కీర్తన 127వ కీర్తనలో ఉన్నటువంటి సకల వాగ్దానాల ఆశీర్వాదాలు మరి తరువాత ఉన్నటువన్నీ మీకు అప్లికబుల్ అవుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి వారి వివాహమునకు విచ్చేసినటువంటి బంధువర్గాలు, శ్రేయోభిలాషులు, స్నేహితులందరికీ నూతన యెరూషలేం ఫెలోషిప్ తరఫున మీకు వందనాలండి. మళ్ళీ దైవజనులకు కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. వారి సకాలంలో ప్రార్థనాపూర్వకంగా వారి బ్రతుకులు బహుగా ఫలించాలని నిండు మనసుతో ఆశీర్వదించి ప్రార్థనలో మీ వివాహములన్నింటిలో ఉన్నారు. అందుని బట్టి వారికి వందనాలు. అలాగనే ఇరువైపు బంధువర్గాలు, వారి తల్లిదండ్రులు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఒక్కటి బాధగా ఉందండి, ఒక్కటి బాధగా ఉంది. మీ ఆత్మీయ తండ్రి ఈ టైంలో ఉండుంటే ఎంతో సంతోషించేవాడు. నాకు చాలా బాధగా ఉంది. వారు మీకు ఎన్నో ఏండ్లుగా ఆత్మీయ ఆహారం ఇచ్చి పెంచి పోషించి ఇంతవరకు చేశారు. రైట్ టైంలో ఆయన దేవుని పిలుపునందుకొని దేవుని రాజ్యంలో ఉన్నాడు. సంతోషం. ప్రతిదీ మేలు కొరకే జరిగిస్తాడు. మరి మన మధ్యలో అమ్మగారు ఉన్నారు. మరి సహోదరి అనిత సిస్టర్ పాస్టర్ గారు ముందుకు వచ్చినట్లయితే ఆఖరి ప్రార్థన చేస్తారు. అలాగనే ఆశీర్వాదాలు జాకోబ్ ప్రసాద్ అయ్య గారు ఇస్తారు. ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ అవుతుంది. తరువాత అమ్మాయి శారీ మార్చుకొని వస్తారు. ఈ టైంలో మీరందరూ భోంచేయండి. ఆ తర్వాత పెళ్లి కూతురు యొక్క మేనమామ అయినటువంటి ఇజ్రాయెల్ రెడ్డి గారు మెట్లు పెడతారు. దానికి కూడా మీరు సిద్ధపడాలి. ఆ తర్వాత వచ్చిన తర్వాత మీరు వారిని బ్లెస్ చేయండి. తర్వాత వారిని ఆశీర్వదించండి, సలహాలు ఇవ్వండి. పాడగలిగిన వారు ఎవరైనా స్పెషల్ సాంగ్స్ ఉంటే చాలా మంచిగా పాడే టైం ఇవ్వబడింది, అది పాడండి. ఈ సమయం అమ్మగారికి అర్పిస్తాను. థ్యాంక్ యూ అండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ పాస్టర్ యుగంధర్ గారి తరపున, అలాగే నూతన యెరూషలేము దంపతులకు మా శుభాశీస్సులు. వేదికను అలంకరించినటువంటి పాస్టర్స్ అందరికి కూడా నా వందనాలు. ఇరు పక్షాల బంధువులకి నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఇదిగో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి దినమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము నాయన నూతనంగా జతపరచబడినటువంటి దేవాసునుల్ని అలాగే సుచరితని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మొదలుకొని ప్రభువా వారి బ్రతుకు దినములన్నీ కూడా ప్రభువా నీ కృపాక్షేమములే వారి వెంట వచ్చులాగిన వారిని ఆశీర్వదించమని అడుగుచున్నా. బంధువులను, రక్త సంబంధీకులను, తోడబుట్టిన వారిని, సంఘ బిడ్డలను అందరినీ దీవించండి. నీ క్షేమంతో నింపండి ప్రభువా. ఇంతకాలం మీరు మాకు తోడుగా ఉన్న దేవుడు, రానయ్యున్న దినాల్లో కూడా ప్రభువా మీరే తోడుగా ఉండి నడిపించమని ఈ కార్యక్రమం అంతటిని కూడా నాయన నీ కృపగల హస్తాల్లో తండ్రి భద్రపరిచి నాయన మరి తండ్రి ఎక్కడ కూడా నీ నామానికి అవమానం కలగకుండా ప్రభువా సక్రమంగా జరిపించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువుకు మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అయ్యగారు ఇస్తారు. మరి ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ యొక్క నింపుదల
ఇక్కడ నూతనముగా జతపరిచినటువంటి భార్యాభర్తలుగా, ఇక్కడ దైవ సేవకులుగా జరిపినటువంటి వారికి, ఇక్కడ వచ్చిన వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు తోడేయండి, నడిపించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దేవాది దేవునికి స్తోత్రాలు. మరి సమయం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉన్నది. మధుసూదన్ అయ్య గారు ముందుకు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. తర్వాత మీరు భోజనం చేసి మరలా ఇదే స్థలానికి రండి. ఈలోగా అమ్మాయి అబ్బాయి వారు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత మెట్లు పెట్టే కార్యక్రమం ఉంది. కుంటున్నాను. మరి ఈ యొక్క 19వ తారీఖును మరి స్వర్గీయ యుగంధర గారు నిర్ణయించినటువంటి డేటు. మరి తను మన మధ్యలో లేరు, దేవుని పిలుపు కొరకై ఉన్నత స్థితికి వెళ్ళారు. మరి ఆయన ఆశీస్సులు మరి పయనించి జతపరిచే భార్యాభర్తలు ఇరువురికి కూడా, నా కుమార్తెకు అల్లుడికి ఇద్దరికీ ఉండాలని నేను ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగానే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ దినము కొద్ది నిమిషాల క్రితమే మరి డాక్టర్ ఆఫ్ మధుసూదన్, వైఫ్ ఆఫ్ సునీల్ అయిపోయింది మా కూతురు. కాబట్టి ఆమె టైటిల్ మారిపోయింది. మరి మెంటింట్లో కూడా బిడ్డ ఆశీర్వదింపబడలాగున మీ యొక్క ఆనందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. అందరికీ కూడా మరి లంచ్ ఏర్పాటు చేయబడింది. అందరూ కూడా దయచేసి లంచ్ స్వీకరించుకొని మరి వధూవరులిద్దరినీ మీ యొక్క ఆశీస్సులు తెలియజేయాలని మరి మనవి చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు, మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసి
శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా కళ్యాణమే బహువైభోగమే ఈ పరిణయమే బహు సంబరమే అందాల వరుడు ఆశక్కని వధువు పరిశుద్ధుడేసుని సన్నిధిలో జతపరచగా స్వాగతం మాతర స్వాగతం దేవరని దీవెనను ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను దేవరని దీవెనను ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని దాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దంపతులు దండిగని దాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై